నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయగర్ గారు. చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము ఎస్ఐపిస్లో వేస్తున్నామండి కానీ రిటర్న్స్ ఏం రావట్లేదు అంటారు. యాక్చువల్ జనరల్గా ఏంటంటే ఎస్ఐపిస్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి ఈవెన్ 7 years పడుతుందండి. మనం ఒక మంచి రిటర్న్ చూడాలి అంటే కనుక 10 years దాటితే కానీ బ్రేక్ ఈవెన్ రాదంటారు మనకి ఎస్ఐపిలో. సో చూడండి, ఎస్ఐపి అనగానే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఒక 5,000 రూపీస్ మినిమం నుంచి కూడా స్టార్ట్ చేస్తే మనకి మాక్సిమం ఎంత అమౌంట్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఎస్ఐపిస్లో మనకి ఎలా రిటర్న్స్ వస్తాయని చెప్తాను మీకు. ఇప్పుడు చాలా మంది మాకు కాల్ చేసి అంటారు, సార్ మార్కెట్లో పెడుతున్నాం, ఎప్పటి నుంచో పెడుతున్నాం, ఆల్మోస్ట్ 3 years అయింది, 4 years అయింది, కానీ రిటర్న్స్ అయితే ఏం రావట్లేదు అంటారు. మనం ఈవెన్ చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనగానే 15% సిఏజిఆర్ తీసుకుంటాం మనం జనరల్గా. సో అలాంటి 15% సిఏజిఆర్ తీసుకుందాం. ఒక ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మంత్లీ ఎస్ఐపి ఆఫ్ 5,000 రూపీస్ అంటే క్రమబద్ధంగా ఎవరన్నా 5,000 రూపాయలు ఎస్ఐపి వేస్తూ ఉంటే వాళ్ళ రిటర్న్స్ ఎలా వస్తాయో చెప్తాను. చూడండి, ఫస్ట్ 1 year అవ్వగానే మనం పెట్టేది ఎంత అంటే 60,000. అంటే మనం నెల 5,000 కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 yearకి 12 ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి కాబట్టి మనం పెట్టే 60,000. సో ఆ 60,000కి మనకి వచ్చే రిటర్న్ ఎంత అంటే 4,773 వస్తుందండి. 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నా కూడా మనకి సిఏజిఆర్ మనకు వచ్చేది 4,000 లాభం. అంటే మనం అనుకుంటాం మొత్తం కలిపి మనకి 64,000 కనిపిస్తుంది. సో మనం పెట్టిన 60,000కి ఇంకొక 4,000 మనకి యాడ్ అయ్యేది 1 year తర్వాత. అదే కనుక మీకు క్రమబద్ధంగా ఒక 3 years యాడ్ చేశారు అనుకోండి, అలాగే 3 years కంటిన్యూ అయింది. అయినప్పుడు మీకు ఏమవుతుందంటే మనం పెట్టింది ఎంత అంటే 1,80,000 మనం పెడతాం. ఎందుకంటే 3 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి 3 years అయిపోయింది కాబట్టి మనకి 1,80,000 అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చే రిటర్న్ ఎంత అంటే 44,939 వస్తుందండి. అంటే మనం చూస్తే మనం పెట్టిందేమో 1,80,000, మనకు మార్కెట్ నుంచి వచ్చిన రిటర్న్ ఎంత అంటే 44,000, అంటే 50,000 కూడా రాలేదండి. అది 3 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే, అది కూడా 15 years 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సిజిఆర్. చూడండి, మార్కెట్ లాస్ట్ 1.5 year నుంచి 2 years నుంచి డ్రాగా డ్రాస్టిక్ ఫాల్ అయితే ఉంది, అన్ని నెట్టులోకి పోతున్నాయి. ఇట్లాంటి టైంలో మనకి ఈ రిటర్న్ కూడా కనిపించదండి. మనం పెడతాం 1,80,000 మన సైడ్ నుంచి, కానీ చూస్తే మార్కెట్లో కేవలం 20,000 రిటర్న్ వచ్చింది. కొంతమంది 10,000 రిటర్న్ వచ్చింది. అలా ఎందుకు జరిగింది అంటే మార్కెట్ వాలటిలిటీ బాగా ఎక్కువ జరిగింది కాబట్టి వీళ్ళందరికీ రిటర్న్స్ అనేది ఫ్యూచర్లో చూస్తారండి. అలాగే మనం చూస్తే ఈవెన్ 7 years కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం పెట్టేది 4,20,000, అంటే మన పాకెట్లో నుంచి 4,20,000 మనం కనుక ఎస్ఐపి రూపంలో మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ నుంచి మనకు వచ్చేది ఎంత అంటే ప్రాఫిట్ 2,96,000 వస్తుందండి. అంటే దగ్గర 3 lakhs అనుకుందాం. సో 7 years మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత చూస్తే కన్సిస్టెన్సీగా మనకి 15% సిఏజిఆర్ కనుక మనం తెచ్చుకోగలిగితే మనం పెట్టిన 4,20,000కి కేవలం 3 లక్షలే యాడ్ అవుతుంది యాజ్ ఎ ఇంట్రెస్ట్గా. మనం కలిపి 7 lakhs కనిపిస్తుంది. చూడండి, 7 years దాకా కూడా మనకి ఎస్ఐపిస్ రూపంలో ఎటువంటి రిటర్న్ అయితే కనిపించదు. మనం చాలా మంది ఫిక్స్ అయిపోండి, మార్కెట్లో ఒకవేళ కనుక ఎస్ఐపికి రూపంలో మనకు వస్తున్నాము అంటే కనుక రిటర్న్స్ వెంటనే ఎక్స్పెక్ట్ చేయకండి. అంత లాంగ్ టర్మ్ హారిజన్ 10 years 15 years అండ్ 20 years అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి రిటర్న్స్ బాగా కనిపిస్తాయి. మనం చూడండి, 15 years తీసుకుందాం. ఒకవేళ 15 years కనుక తీసుకుంటే ఆ 15 years హారిజన్లో మనం పెట్టేది ఎంత అంటే కేవలం 9 lakhs పెడతాము. ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఎస్ఐపి కింద మనం కనుక 180 ఇన్స్టాల్మెంట్స్ అయితే వస్తాయండి. 15 years అంటే దానికి మనం పెట్టేది ఎంత 9 lakhs, కానీ మనకు వచ్చే రిటర్న్ ఎంత అంటే 21 lakhs వస్తుంది. చూసారా, మీకు 15 years తర్వాత కానీ మాకు మంచి అమౌంట్ అనేది మనకు కనిపించట్లేదు, ఒక మంచి ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకోలేకపోతున్నాము మ్యూచువల్ ఫండ్స్లో, అది కూడా ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే. అందుకే సాధారణంగా మనం చెప్పేది ఏంటంటే, మన కనుక అవకాశం ఉంది అంటే మాత్రం లంసంగానే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది 50,000 కానివ్వండి, 1,00,000 రూపాయలు కానివ్వండి, 2 lakhs కానివ్వండి, 5 lakhs కానివ్వండి, మీరు ఎంతైనా అమౌంట్ కనుక లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే తాత్కాలికంగా మార్కెట్ పడినప్పుడు దాని వాల్యూ కొంచెం తగ్గచ్చాము కానివ్వండి, ఒక లాంగ్ రన్లో కనుక మీకు మంచి రిటర్న్ అయితే కనిపిస్తుంది. మనం 5 yearsలోనే డబుల్ కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చూడండి, మార్కెట్ ఎప్పుడైనా కంటిన్యూస్గా డిప్ అనేది జరగదు, టెంపరీ ఫాల్సే ఉంటాయి. ఇవన్నీ చూస్తే మనకి ఈ 2025లో చూసుకున్నాం, లేదా 2024 సెప్టెంబర్ నుంచి తీసుకున్నా కూడా మార్కెట్ 86,000 లెవెల్స్ నుంచి కిందకి వెళ్ళిపోయి డ్రాస్టిక్గా 78 లాగా 76 దాకా కూడా వచ్చింది. మళ్ళీ పెరిగింది 86 దాకా, మళ్ళీ 84 దాకా వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే 80 వచ్చి మళ్ళీ పడిపోయి 79 వచ్చింది. సో మార్కెట్ అనేది సైడ్ వాల్స్లో ఉందండి లాస్ట్ 1.5 year నుంచి కూడా. చూస్తే ఇట్లాంటి సైడ్ వాల్ మార్కెట్లో కూడా మనకి లంసంగా పెట్టిన వాళ్ళకి కొద్ది గొప్ప రిటర్న్ అయితే ఉందండి. కానీ ఎప్పుడైతే మార్కెట్లో ఎస్ఐపి లోపంలో మనం వేస్తున్నామో వాళ్ళకైతే కొంచెం నిరుత్సాహంగానే ఉంది, అంటే అంత ఆశించినంత రిటర్న్స్ అయితే రావట్లేదు. సో కాబట్టి ఎస్ఐపిస్లో ఎప్పుడైనా చూడండి, 7 years దాకా కదా మనం రిటర్న్స్ గురించి ఆలోచించకూడదు. మార్కెట్ ఒక మంచి ర్యాలీలో ఉన్నప్పుడే 15% సిఏజిఆర్ ఇయర్ ఆన్ ఇయర్ వస్తేనే మనకి 7 yearsకి కనిపించట్లేదు రిటర్న్. ఇలాంటి డౌన్ మార్కెట్లో అయితే మనకి హార్బుల్గా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా చూడండి, ఎస్ఐపిస్ అనేది బెస్ట్ ఇన్ లాంగ్ రన్. మనకి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కొంచెం షార్ట్ టర్మ్లో కూడా రిటర్న్స్ తెచ్చుకోవచ్చు. అది 3 yearsకు 4 yearsకి అయితే, ఒక 5 years కనుక హోల్డ్ చేస్తే ఖచ్చితంగా డబుల్
అయితే అవుతుంది. ఎందుకంటే మార్కెట్ చూడండి, మనకి మార్కెట్ పడిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే రికవర్ అవడానికి ఎక్కువ టైం పట్టట్లేదు. లాస్ట్ మనం చూసుకున్నాం ట్రాక్ రికార్డ్ చూస్తే ఆఫ్టర్ కోవిడ్ కూడా మార్కెట్ ఒకవేళ బౌన్స్ బ్యాక్ అయింది అంటే మాత్రం అది విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇవన్నీ కూడా చూడండి అనుకోకుండా వచ్చినవి. ఈ ట్రేడ్ వార్ కానివ్వండి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే చూస్తే మనకి ఇప్పుడున్న ఈ ఇరాన్ అమెరికా వార్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో మనకి ఎప్పుడైతే మార్కెట్ కొంచెం డౌన్ఫాల్ అవుతూ ఉంటుందో అలాంటి టైంలోనే మనకి ఈ లాంగ్ సమ్గా పెట్టిన వాళ్ళకి కొంచెం రిటర్న్స్ తగ్గినట్టు కనిపిస్తుంది తప్ప ఒక లాంగ్ హారిజన్లో కనుక ఇట్లాంటి ఏమైనా విపత్తులు ఏం జరగకపోతే మాత్రం బుల్ రన్ అనేది త్వరగానే వస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఇవాళ చాలా మందికి కూడా ఎడ్యుకేట్ అయ్యారు అంటే వెంటనే రిడీమ్ చేయకూడదు, మార్కెట్లో కొంచెం వెయిట్ చేయాలి, టైం ఇస్తేనే రిటర్న్స్ వస్తాయి అన్న థాట్ అయితే అందరికీ వచ్చేసింది. సో కాబట్టి అవేర్నెస్ అయితే బాగా పెరిగింది. అలాగే ఇన్ఫ్లోస్ కూడా మేము చూస్తున్నాం, చాలా మంచి ఇన్ఫ్లోస్ అయితే మార్కెట్లోకి వస్తున్నాయి. ఎస్ఐపి రూపంలో కావచ్చు, అలాగే లంసంలో కావచ్చు, అలాగే ఈవెన్ ఎస్ఐఎఫ్స్ పిఎంఎస్లో కూడా మాకు ఎవ్రీడే ఒక అప్లికేషన్ వస్తున్నాయి. సో కాబట్టి అవేర్నెస్ అయితే బాగా పెరిగింది. సో మార్కెట్ అనేది ముందు చాలా బాగా ఫ్లరిష్ అవుతుంది. మనం కనుక ఎస్ఐపి మోడ్లో వెళ్తే మాత్రం ఒక 7 years పడుతుందండి మీకు మంచి రిటర్న్ చూడాలి అంటే మాత్రం. ఆ 7 years తర్వాత నుంచి కొంచెం మీకు గ్రోత్ కనిపిస్తుంది. వేరే మనకు కనుక షార్ట్ టర్మ్లో కావాలి అంటే మాత్రం మీరు లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.